Hello, mic testing 1 2 3. అయితే ఏంటని తాగి చూడమ్మా, నీకు ఓకేనా? లేదంటే షుగర్. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు బామా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఇదిగో డెలివరీకి జాయిన్ అయ్యాను. 2 days నుంచి వెయిట్ చేస్తే ఈరోజు కాల్ వచ్చింది. నిన్ననే జాయిన్ అవ్వాలి, స్టార్ట్ అవుతున్నాం అనే టైంకి హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది. అంతా బాగానే ఉందా అని అడిగారు. ఓకే అంతా బాగానే ఉంది, పెయిన్స్ ఏమీ రావట్లేదు అని చెప్పేసరికి ఓకే మీకు ఈవినింగ్ 6కి కాల్ చేస్తాము, ఏ టైంకి రావాలో. మార్నింగ్ అంతా బెడ్స్ అన్నీ ఫుల్ అయిపోయినాయి, సో మీరు కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పారు. నైట్ 9:30కి కాల్ చేసి ఒక 15 minutesలో కాల్ బ్యాక్ చేస్తాము, మీరు నైట్కి రావాల్సి ఉంటుంది అని చెప్పారు. తెల్లవారుజాము 3 వరకు వెయిట్ చేసాము, ఏ కాలు రాలేదు. ఈరోజు కూడా రాదు ఏమో అని అనుకుని నిదానంగా మా పనులు మేము చేసుకుంటున్నాం. అంటే బేబీ మూమెంట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఎలానో పెయిన్స్కి ఇండక్ట్ చేస్తానన్నారు కాబట్టి మేము కూడా అంత కంగారు పడలేదు. వాళ్ళు కాల్ చేసినప్పుడు చూద్దాంలే అని. మార్నింగ్ కూడా కాల్ చేసి ఈవినింగ్ 4 o'clock లోపు మీకు కాల్ చేస్తాము, ఎప్పుడు రావాలి ఏంటి అన్నది చెప్తామన్నారు. నమ్మకం లేదు, ఎందుకంటే నిన్న కూడా 6కి అని చెప్పి 9:30కి చేసి మళ్ళీ రిటర్న్ కాల్ రాలేదు. సో ఈరోజు కూడా మ్యాక్సిమం అలాగే ఉంటుంది అని అనుకున్నాము. బట్ 1 hour లోపే కాల్ వచ్చింది, మీరు 3కి రావాలి, హాస్పిటల్ జాయిన్ అవ్వాలి అని. ఫైనల్గా హాస్పిటల్కి అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత వెయిట్, బ్లడ్ ప్రెషర్ అన్నీ చెక్ చేసి రూమ్ అయితే అలర్ట్ చేశారు. టైం వచ్చేసి 7 అయింది. డిన్నర్ కూడా పెట్టేశారు. డిన్నర్ అయిన తర్వాత వాళ్ళ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. చెప్పిన ప్రొసీజర్ అయితే కొంచెం భయంగానే ఉంది, బట్ ఫస్ట్ టైం కదా, చూడాలి ఎలా ఉంటుందో. కొంచెం భయంగానే ఉంది. వాళ్ళు చెప్పారు ఏం కాదు అని. వాళ్ళు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 24 hours టైం ఉంటుంది, పెయిన్స్ రావడానికి మేము అబ్జర్వేషన్లో పెడతామని చెప్పారు, మానిటర్ చేస్తూ ఉంటామని చెప్పారు. సో చూద్దాం, కొంతమందికి స్టార్ట్ చేసిన వెంటనే పెయిన్స్ రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు, కొంతమందికి కొంచెం టైం పట్టచ్చు. నాకు ఎలా ఉంటుంది, నా బాడీ ఎలా తీసుకుంటుంది అన్నది తెలియదు కాబట్టి సో వెయిట్ అండ్ సీ. ఇట్లా స్టార్ట్ చేసిన తర్వాత కూడా పెయిన్స్ రాకపోతే మళ్ళీ ఏదో జెల్తో ట్రై చేస్తామని చెప్పారు. అప్పటికి అవ్వకపోతే కనుక మళ్ళీ ఇదే ప్రొసీజర్ మళ్ళీ చేయడమా లేదు అంటే సి సెక్షన్కి వెళ్ళడమా అన్నది మేమే డిసైడ్ అవ్వాలి. సో చూద్దాం, 24 hours టైం ఉంది. ఈలోపు ఏం జరుగుతుంది ఏమవుతుంది తెలీదు. దేవుడి దయ వల్ల పెయిన్స్ రావాలి అని గట్టిగా కోరుకుంటున్నాను, ఎందుకంటే సి సెక్షన్ ఎవరికన్నా భయమే కదా. సో సి సెక్షన్కి ప్రిఫర్ చేస్తారు. బేబీ కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నా లేకపోతే ఏదన్నా కాంప్లికేషన్స్ ఉన్నా సరే సి సెక్షన్కి ప్రిఫర్ చేస్తారు. బట్ ఇక్కడ అట్లా కాదు. వీళ్ళు ఇప్పటికీ కూడా ఇట్లా 24 hours మానిటర్ చేసిన తర్వాత కూడా నేను నార్మల్ డెలివరీకే ట్రై చేస్తాను అని అంటే ఇంకొక 24 hours వీళ్ళు మళ్ళీ మానిటర్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారన్నమాట. సో ఇక్కడ నార్మల్ 99% ఎవరికి కూడా సిజేరియన్ చేయడానికి అసలు ఎవ్వరు సపోర్ట్ చేయరన్నమాట. సో ఆల్మోస్ట్ నార్మల్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఇక్కడ. నాకు అది చాలా బాగా నచ్చింది అనమాట. అదే ఇండియాలో అయితే కనుక మనం భయపడో లేకపోతే ఎమోషనల్గా కొంచెం వీక్ అయ్యో కొంచెం భయపడి ఏం చేస్తామంటే ఓకే సిజేరియన్కి వెళ్ళిపోదాము అన్న లెక్కలో ప్రిపేర్ అట్లా చేస్తారు కూడా మనల్ని. సో నాకు అది బాగా నచ్చింది ఇక్కడ. సో చూద్దాం, సిజేరియన్ ఆర్ నార్మల్ తెలీదు. టైం వచ్చేసి 7 అవుతుంది, ఇంకొక 1/2 hourలో స్టార్ట్ చేస్తారు. ఇలా ఒక 1 hour నన్ను బేబీని మానిటర్ చేశారు, అంటే బేబీ మూమెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని. హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. మైక్ అనుకున్నారా? కాదు, ఇది బేబీ మూమెంట్స్ ఎప్పుడైతే ఇస్తుందో ఇచ్చినప్పుడల్లా దీన్ని ప్రెస్ చేయమని చెప్పారు. బేబీ ఎన్నిసార్లు కదులుతుంది ఏంటి అన్నది మానిటర్ చేయడానికి. సో బేబీ మూమెంట్స్ ఇచ్చినప్పుడల్లా ఇది ప్రెస్ చేస్తే అక్కడ నోటెడ్ అవుతుంది అన్నమాట. అందుకు ఇప్పుడు కదిలింది.
2 అవర్స్ తర్వాత మళ్ళీ నన్ను చెక్ చేయడానికొచ్చారు. ఇక్కడ ఎవ్రీ 2 అవర్స్‌కి పల్స్, బ్లడ్ ప్రెషర్ ఇలా చెక్ చేస్తూనే ఉంటారు. Yeah. Okay. Okay. So just sit on the bed. Just sit. Just sit down. Yeah. You can leave it now. Yeah. Sit. Just blood pressure and temperature check. Okay. తాగి చూడమ్మా, నీకు ఓకేనా? లేదంటే షుగర్ వేస్తా. అయితే అలా హాస్పిటల్ మొత్తం ఒక రౌండ్ వేసేసి, చిన్న కాఫీ తాగేసి మళ్ళీ రూమ్‌కి వెళ్ళిపోయాము.